ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా ఉన్న మహిళ, అధికారిగా ఉన్న మహిళ మాధవి జాదవ్ అనే మహిళ అప్పటికే ఆయన మాట్లాడుతున్నంతసేపు ఆమె ఉడికిపోతుంది. అంబేద్కర్ గురించి కనీసం మాట్లాడకపోవడం ఆమె అసహనం, ఆమెలో అసహనం మనకు కనిపిస్తుంది. ఆమె మాట్లాడిన మాటల్లో చాలా కోపంతో ఉన్నది. అంబేద్కర్ గురించి మాట్లాడకపోవడం ఏంది రిపబ్లిక్ డే రోజు అని ఆయన ఉపన్యాసం ఇచ్చిన తర్వాత చివరికి ఆమె లేచి ఆయన దగ్గరికి వెళ్ళి బహిరంగంగానే మీరు చేసింది తప్పు అని ఎదిరించింది, ప్రశ్నించింది. ఎందుకు ఈ విధంగా తప్పు చేశారు, అంబేద్కర్ గురించి ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించింది. ఒక అధికారి, అందులో ఫారెస్ట్ అధికారి, అసమ్మతి ప్రశ్న అనే దాన్ని పాలకులు రూపుమాపుతున్న కాలంలో పాలనలో భాగమైన, ప్రభుత్వంలో భాగమైన ఒక ఫారెస్ట్ అధికారి ఇలా లేచి ప్రశ్నించడం అనేది నిజంగానే ఆశ్చర్యకరమైన విషయమే కానీ అవసరమైన విషయం. ఆమె ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోయారు ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలాలతో ఉన్న వాళ్ళు. సహజంగా తట్టుకోరే అంబేద్కర్ వ్యతిరేకులు అస్సలు తట్టుకోలేని పరిస్థితి అది. ఆమె ఆ విధంగా ఒక్క మాట మాట్లాడి ఊరుకోలేదు, చాలా ఆవేశంగా మాట్లాడింది. ఆమె ఉద్వేగంతో ఉన్నది. ఆమెను వెంటనే పోలీసులు పట్టుకున్నారు, అదుపులోకి తీసుకున్నారు. అయినా ఆమె మాట్లాడడం ఆపలేదు. పోలీసులు ఆమెను అదుపులో తీసుకున్న తర్వాత కూడా అంబేద్కర్ గురించి ఆమె చెప్తూనే ఉన్నది. అంబేద్కర్ ఎంత గొప్పవాడో, అంబేద్కర్ లేకుండా మనమెవరం లేము అని ఆమె ప్రకటించింది అందరి ముందు, మంత్రి ముందు. అంబేద్కర్ లేకుండా మీరు, మేము ఎవ్వరము లేము. అంబేద్కర్ లేకుండా భారతదేశం లేదు. ఇప్పుడున్న ఈ భారతదేశం లేదు, ఈ రూపంలో భారతదేశం లేదు. అంబేద్కర్ లేకుండా రాజ్యాంగం లేదు, రాజ్యాంగం ఇచ్చిన విలువలు లేవు, ప్రజలకు ఇచ్చిన హక్కులు లేవు. మనం ఇవాళ ఈ ఉద్యోగాలు చేస్తున్నామంటే అంబేద్కర్ దయాదాక్షిణ్యాలే అనే మాట అన్నది ఆమె. అంటే రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకే మనం ఉద్యోగాలు చేస్తున్నాం. ఆ హక్కులను కల్పించింది అంబేద్కర్. అటువంటి మహనీయుణ్ణి, రాజ్యాంగం రాసిన మహనీయుణ్ణి కనీసం స్మరించుకోకపోవడం, ఆయన గురించి మాట్లాడకపోవడం దుర్మార్గమైన విషయమని ఆమె ఆ మంత్రి మీద విరుచుకుపడ్డాయి. వెంటనే ఆమెను పోలీసులు పట్టుకున్నారు. దీని మీద చాలా విమర్శలు వచ్చినాయి. ఆయన మంత్రి మాట్లాడకపోవడం మీద, ఆ విధంగా అంబేద్కర్ను విస్మరించడం మీద. ఆయన ఏమంటాడంటే, మంత్రి తర్వాత ఈ జరిగిన తర్వాత, నా ప్రసంగాల్లో ఎప్పుడూ ఎక్కడ కూడా అంబేద్కర్ గురించి మాట్లాడకుండా ఉండను, ప్రతిసారి అంబేద్కర్ గురించి మాట్లాడతాను, కానీ ఇప్పుడు మాత్రం పొరపాటుగా నేను మాట్లాడలేదు, నన్ను క్షమించండి అని మాట అన్నాడు.